హాయ్ నమస్తే, వెల్కమ్ టు పీవీజే గార్డెన్. ఈరోజు చూడండి కంటైనర్ని, ఇది పెద్ద కంటైనర్లో ఎలాగ మనం మట్టి అది వేసుకొని మొక్కలు వేసుకోవాలో చూపిస్తాను. ఇగో చూడండి కన్నాలు ఎలా పెట్టానో చూడండి. ఇంత పెద్ద కన్నాలు, దీని మీద ఇంకా పెద్ద కన్నాలైనా పర్లేదు పెట్టుకోవచ్చు. పెట్టుకొని ఇగో చూడండి కొబ్బరి ముక్కలు అడ్డు పెట్టాలి. ఇవ్వండి ఇగో ఇలా పెట్టాలి అడ్డు. చూసారు కదా, ఇలా అడ్డు పెట్టుకొని ఏం చేస్తానంటే కొద్దిగా మట్టి ఇవి కదలకుండా మట్టి వేసుకున్నాను కదా. ఇదిగోండి నేను ఇక్కడ తుడిసాను కదా చెత్త, ఆ తుడిసిన చెత్తని నేను ఇదిగోండి ఎలా వేస్తున్నాను. ఏది వేస్ట్ అవ్వదండి, ప్రతిదీ కూడా మనం యూజ్ చేసేసుకోవడమే. ఇలా వేసాను కదా, ఇగో మళ్ళీ ఒక లేయర్ మట్టి వేసేసుకోవడమే. ఇలా వేసుకున్నాను కదా, ఈ వేసుకున్న దాని మీద మళ్ళానేమో కిచెన్ వేస్ట్ తీసుకొచ్చి ఒక లేయర్ వేసుకోవాలి. ఒక లేయర్ వేసుకొని మళ్ళీ మట్టి తీసుకొచ్చి ఒక లేయర్ వేసుకోవాలి. అలాగింతవరకు వచ్చే వరకు వేసుకొని మనం ఏం చేయాలంటే మళ్ళీ దాని మీద కొంచెం ఎక్కువగా మట్టి వేసి, ఆ మట్టి వేసిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం ఏదో ఒక మొక్క, నేను ఇందులో ఒక మందార మొక్క పెడదాం అనుకుంటున్నాను. మందార మొక్క పెడతాను. పెట్టేటప్పుడు మళ్ళీ మీకు అది మళ్ళీ వేరే ఇంకో వీడియోలో మీకు చూపిస్తాను ఏంటి. ఇగో ఇది చూడండి, ఇగో ఇలా పెట్టేసుకోవడమే. ఇలా పెట్టేసుకొని రోజుకి వచ్చిన కిచెన్ వేస్ట్లోని కొంచెం కిచెన్ వేస్ట్ వేయడం, కొద్ది మట్టి వేయడం, కొద్ది కిచెన్ వేస్ట్ వేయడం, కొద్ది మట్టి వేసుకోవడం. అలాగే చేసుకోవాలి. చేసుకున్నాక అప్పుడు మనం మొక్క వేసుకోవాలి. ఇటు చూడండి, ఇగో మిర్చి చూసారు అప్పుడేను పువ్వు ఎలాగొస్తుందో, పువ్వు చూసారు ఎలాగొచ్చిందో, మిర్చి చూసారు కదా. ఇగో ద్రాక్ష పళ్ళు చూడండి. ఇగోండి ఈ చామంతి మొక్కలు చూసారా, అంటే ఇంక ఇప్పుడు అన్నీ స్టార్ట్ అయిపోతాయి మనకి. ఇదంతా స్టార్ట్ అయ్యాక ఈ గార్డెన్ సూపర్గా కనిపిస్తుంది. ఇగో చూడండి ద్రాక్ష, వైట్ ద్రాక్ష. ఇగో చూసారా, ఇగో చూడండి స్టార్ ఫ్రూట్ ఎన్ని ఉన్నాయి చూడండి. చూసారా ఆకన్నా స్టార్ ఫ్రూట్స్ ఎన్ని కనిపిస్తున్నాయి చూడండి. ఇవన్నీ ఇగో. నెక్స్ట్ ఇలా ఎడినం చూసారా, ఎడినం పువ్వు స్టార్ట్ అయ్యాయి. ఎడినము ఇగో చూడండి ఎడినం. ఇగోండి ఇది చూసారా నేతి బీరకాయ, ఇది ఒకటి వస్తుంది అది. ఇగోండి ములంకాళ్ళు చూసారా, చాలా భయంకరంగా పావుల్లాగా వంకాటింకగా వస్తున్నాయి. కానీ వస్తాయండి, బాగుంటాయి. కాళ్ళు పెద్దవే కానీ కొంచెం ఇగో ఇంకా ఏదో తేడా వచ్చింది ఈ వర్షానికి. శరీరాలే పొడవుగా ఇంత కాళ్ళు వస్తాయి. ఇగో చూడండి కాళ్ళు ఎలా పెరుగుతున్నాయో చూసారు కదా. మీకు ఇంకోటి చూపిస్తుంది. ఇదిగోండి లిల్లీలు చూసారా, లిల్లీ ఫ్లవర్స్ ఎలాగ పెడుతున్నాయో చూడండి. ఇదిగోండి ఇదిగోండి చూడండి బంతి పూలు ఎలా పోస్తున్నాయో. బంతి ఇదిగోండి చూడండి. నారింజ చూసారా, నారింజ కాయలు ఎన్ని కాయలు వచ్చాయో చూసారు. ఇంకా పూత వస్తుంది చూడండి. ఇక్కడ ఎంత పూత ఉందో, ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి కాయలు. ఇగో చూడండి కాయలు. ఇదిగోండి ఆనపకాయ చూసారా, మందార మొగ్గలు చూసారా ఆనపకాయ ఇంకా వస్తుంది అన్నమాట. అలాగే చూడండి. అదండి పువ్వులు
చూసావా మొగ్గలు చూపించా చింత చెట్టు చూడండి అలాగే. నెక్స్ట్ మీకు ఇంకోటి సర్ప్రైజ్ చూపిస్తాను రండి. సేవదుంపలు తవ్వుతాను రండి చూద్దరుగా. రండి సేవదుంపలు చూసారా? ఈ సేవదుంపలు ఇగో సేవదుంపలు ఎలా వచ్చాయి చూడండి. నేను ఇక్కడే పెడుతున్నాను. చూసారా సేవదుంపలు ఎలాగొచ్చాయో? ఇంకా దీంట్లో లేవు. చూసారు కదా ఎన్ని దుంపలు వచ్చాయో. ఇటు రండి, అలా రండి. ఇవి కూడా వచ్చేసాయండి, దుంపలు తీసేయాలి. ఇవి కూడా చూసారా వచ్చేసాయి దుంపలు. తవ్వితే వస్తాయి బోల్డ్ దుంపలు, కానీ అది కూర అయిపోయాక అప్పుడు చేసుకుంటాను, ఎందుకంటే పాడైపోతాయని అవి ఉంచాను. ఇవి మళ్ళీ తవ్వినప్పుడు నేను మీకు చూపిస్తాను. చూసారు కదా అది అలా ఉంది. మొన్న ఇవ్వండి మెంతికూర విత్తనాలు వేసాను కదా, మెంతి విత్తనాలు వేసాను. చూడండి ఆకు ఎంత బాగా వచ్చిందో. దీంట్లో ఇప్పుడు జాగ్రత్తగా నీళ్ళు పోయాలన్నమాట. అంటే సీసాకి కన్నాలు పెట్టి ఆ పై మూత కన్నాలు పెట్టి ఆ వాటర్ తోటి జాగ్రత్తగా వేయాలి, లేకపోతే పడిపోతుంది. నీరు ఎక్కువైనా పడిపోతాయి, నీరు తక్కువైనా పడిపోతాయి. అందువల్ల వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.